హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాంత్రియ టాక్స్. ఈరోజు వీడియో ఏంటంటే, లాస్ట్ టైం నేను ఒక కోత మామిడి చెట్టు వీడియో పెట్టాను కదా, దానికి కంటిన్యూయేషన్ ఈ వీడియో. అయితే అమ్మమ్మ వాళ్ళు ఇంటి దగ్గర చాలా అంటే చాలా చెట్లు పెంచుతారు. దాంట్లో కోత మామిడి, సపోటా, ఈ పపాయ చెట్టు అనేది చాలా ఫేమస్. అండ్ ఇంకా వేరే చెట్లు కూడా చాలా ఉంటాయి. అండ్ ఆ తర్వాత ఏంటంటే, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. ఇదైతే కోళ్ళ కోసమని తయారు చేయించారంట. వర్షం పడ్డా కానీ వాటికి ఏ ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అని చెప్పేసి నైట్ టైంలో కూడా చేయించారు. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు అది. అమ్మమ్మ వాళ్ళు చాలా అంటే చాలా కోళ్ళను కూడా పెంచుతుంటారు. తర్వాత ఈవినింగ్ అయితే మేము మా బావి కాడికి వెళ్ళాము. అంటే ఇక్కడ ఇదంతా కూడా మా అగ్రికల్చర్ ల్యాండ్. సో ఇక్కడ కూడా మాకు మ్యాంగో ట్రీస్ అయితే ఉంటాయి. ఒక 3 మ్యాంగో ట్రీస్ అయితే ఉంటాయి. వీటిలో అయితే ఒకటి బంగెనపల్లి మామిడి పండ్లు, ఇంకొకటి అయితే రసాలు. అండ్ వాటిని పచ్చడికి కూడా యూజ్ చేస్తారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ ఇక్కడైతే మేము ఒక అతన్ని చెట్టెక్కించి వాటిని అయితే తెంపిపించాము. అండ్ ఇక్కడ రసాలు అయితే అంటే చాలా ఉన్నాయి. జస్ట్ ఇట్లా కొట్టగానే అవి పడిపోతున్నాయి. ఇంకా మాకు తెప్పించేవారు ఎవరు లేరని చెప్పేసి మేము ఇలా అయితే మట్టి పెడ్డలతోని వాటిని అయితే కొట్టాము. అంటే ఖరాబ్ ఏం కాలేవు, మంచిగానే కొన్ని పడ్డాయి. వాటిని అయితే మేము తీసుకున్నాము. అంటే మాకు ఆ చెట్టు ఎక్కియడానికి కొంచెం వేరే ఆప్షన్ లేదు ఇంకా మాకు, అందుకని అలా తెంపుతున్నాము. ఇక్కడ నేను ఇలా రాళ్ళతో కొడుతుంటే వెనకాల మా మరిది ఇంకా మా చెల్లి వాళ్ళైతే కమెంట్ చేస్తున్నారు, అక్క ఏం పడట్లేవులే, వచ్చేసాయి అని చెప్పేసి. సో ఇక్కడైతే పడ్డ మ్యాంగోస్ని నేను తీసుకొచ్చి అయితే వాళ్ళకి చూపిస్తున్నాను పడుతున్నాయి అని చెప్పేసి. అండ్ అలానే కొన్ని మ్యాంగోస్ అయితే తెంపుకున్నాము. తర్వాత ఇక్కడ ఈ ఫామ్ ల్యాండ్లో మా పిల్లలు కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఒక ఫ్రాంక్ చేద్దామని చెప్పేసి మా అత్తయ్య దగ్గర ఇది ఒక స్టిక్ అయితే సేమ్ పామ్లానే ఉంది. అది పామ్ అని చెప్పేసి అక్కడ పెట్టి చేసాము. బట్ మా అత్తయ్య ఏం రియాక్ట్ అవ్వలేదు. మేమే ఫ్రాంక్ అయిపోయాము. సో తర్వాత అయితే మా పిల్లలు అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు, మట్టిలో ఆడుతూ అలా. మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము. ఎంతైనా విలేజ్ వాతావరణం బాగుంటుంది కదా, మంచి గాలి వస్తుంటుంది ఇలా పొలాలు, వైన్ చెట్లు వాటన్నిటిలో కూడా. అండ్ మా పిల్లలు అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మెల్విన్ అయితే కంటిన్యూగా ఈ మట్టిలో ఆడుతూనే ఉన్నాడు. వానికి ఇచ్చిన చిప్స్ కూడా పడేసి ఆడుతున్నాడు. ఆ మట్టి పెడ్డలన్నీ కూడా తీసుకొని మా పైన విసురుతూ ఆడుతున్నాడు. వానికి అదొక ఆట అయిపోయింది. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇక్కడ మేమైతే కొన్ని మ్యాంగోస్ అయితే తీసుకొని మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ అయ్యాము. అండ్ ఇక్కడ మా అత్తయ్య మీద అయితే వాడు మట్టి పెడ్డలు విసురుతున్నాడు. మా అత్తయ్యనేమో వద్దు అని చెప్పేసి చెప్తుంది, అయినా వాడు ఆగట్లేడు, ఇంకా ఎక్కువగా విసురుతున్నాడు. సో అలా అయితే ఎంజాయ్ చేశారు. ఇక్కడ మా చెల్లి వాళ్ళు కూడా మమ్మల్ని వీడియో తీస్తున్నారు. అండ్ వీడియో ఆడుతున్న ఆటని కూడా వీడియో తీస్తూ ఉన్నారు. అండ్ వాళ్ళ దగ్గర ఉన్న ఒక చెట్టు అయితే బంగెనపల్లి మామిడి చెట్లు. అండ్ ఈ బావిలో కూడా ఒక చిన్న చెట్టు అయితే ఉంది. లాస్ట్ ఇయర్ దీనికైతే ఎక్కువగా కాయలైతే కాయలేవంట, బట్ ఈ ఇయర్ బాగా కాసాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి దీని పక్కనే ఉంటుంది, అది కూడా రసాలు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. సో కొన్ని మ్యాంగోస్ అయితే తీసుకొని ఇంటికి రిటర్న్ అయ్యాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.